అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉపాధ్యాయులతో లొల్లి పెట్టుకుంటే ఏం జరుగుతుందో నాయకుల హెచ్చరిక అండి. సో ఒక ఎంపీ ఏమంటున్నాడు అని చెప్పేసి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయులతో లొల్లి పెట్టుకోకూడదు అని అనకాపల్లి ఎంపీ అంటున్నారండి. పొరపాటున కూడా టీచర్లతో ఏ రాజకీయ పార్టీ అయినా లొల్లి పెట్టుకోకూడదు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారండి. సో ఈ మేరకు ఆదివారం అనకాపల్లిలో PRTU టీచర్స్ యూనియన్ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. సో రాష్ట్రంలోని గత ప్రభుత్వం టీచర్లతో గొడవ పెట్టుకొని ఎన్నికల్లో భంగపడింది అని అన్నారు. సమాజంలో టీచర్లకు ఉన్నత స్థానం ఉంది అని, అటువంటి స్థానాన్ని కించపరిచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించరాదు అని అయితే ఈ సందర్భంగా ఎంపీ తెలియజేశారండి. సో ఏ ప్రభుత్వమైనా సరే ఉద్యోగులతో కానీ ఉపాధ్యాయులతో కానీ పెట్టుకోకూడదు. వాళ్ళతో ఎంత సానుకూలంగా ఉంటే ప్రభుత్వం అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అయితే మనకు అర్థమవుతుంది. స్వయంగా ఒక ఎంపీనే చెప్తున్నా అంటే మనము ఆయన మాటల్లో అర్థం చేసుకోవచ్చు. సో ఆయన గ్రౌండ్ రియాలిటీ చూసినవాడు కాబట్టి చెప్పారు. సో ఈ విధంగా వాళ్ళకంటూ ఒక ఉన్నత స్థానం సమాజంలో ఉంది, వాళ్ళతో పెట్టుకున్నట్లయితే ఓటమి పాలు తప్పదు అన్నట్లు ఆయన చెప్పారు ఫ్రెండ్స్.